హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బానే ఉన్నాను. చాలా మిస్ అవుతున్నాను. నేను కూడా మిమ్మల్ని అందరినీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను అని. మీరు కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా! లాంగ్ వీడియోస్ చెయ్యండక్క, చాలా మిస్ అవుతున్నాం వీడియోస్ అని. నాకు కొంచెం బిజీగా ఉంటుంది అండ్ టైం దొరకలేదన్నట్టు అనిపిస్తుందనమాట. అందుకనే చేయలేకపోతున్నాను. బట్ మీ అందరి కోసం ఈరోజు నేను కొంచెం అంటే రోజు లేచేదానికన్నా ఇంకా ఒక 1 అవర్ ముందే లేచాను. సో దట్ ఏంటంటే ఒక వీడియో ప్లాన్ చేసి పోస్ట్ చేయాలి అని. సో నా యూట్యూబ్ ఛానల్ కూడా బాగా డౌన్ అయిపోయింది. బికాజ్ నేను లాంగ్ వీడియోస్ ఏమీ పోస్ట్ చేయట్లేదు. బట్ కంటిన్యూస్‌గా షార్ట్స్ అయితే ఎవ్రీడే 1 షార్ట్ అన్నా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. బట్ ఫర్దర్‌గా కూడా చూస్తాను. నేను లాంగ్ వీడియోస్ కూడా ఎవ్రీ 3 డేస్ వన్సో లేదా 2 డేస్ వన్సో పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి బాగా టయర్డ్‌గా అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను క్యాండీ కోసం స్నాక్స్ కూడా ఏం సరిగ్గా ప్రిపేర్ చేయట్లేదనమాట. అండ్ స్కూల్లోనేమో బయట జంక్ ఏమీ అలో లేదు. ఓన్లీ హోమ్‌మేడ్ ఫుడ్ పంపించాలి. హోమ్‌మేడ్ స్నాక్స్ మాత్రమే పంపించాలి. సో అందుకని ముందు రోజు నైట్ నేను డ్రై ఫ్రూట్ అది ప్రోటీన్ బార్స్ తర్వాత వచ్చేసి కొన్ని పాప్కార్న్ అన్నీ ఫ్రై చేసి పెట్టాను క్యాండీ కోసం. సో ఈ రెసిపీ కావాలంటే కింద కామెంట్ చేయండి, షేర్ చేస్తాను. సో ఇది ముందు రోజు నేను ఇట్లా చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇది చాలా బాగుంటుంది. అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి చేశాను. బాదము, వాల్నట్, పంకిన్ సీడ్స్, సెసమీ సీడ్స్, తర్వాత పీనట్స్. సో అన్నీ వేసి బాగా చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ బాక్స్కి అయితే ఇక కంపల్సరీ ఇదే. అండ్ స్కూల్లో చాక్లెట్స్ కూడా అలో లేదనమాట. బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇంకా ఏది అలో లేదు. జస్ట్ కంప్లీట్గా హోమ్ మేడ్ ఏం పెట్టినా కూడా స్నాక్స్కి అయినా సరే, ఈవెన్ బర్త్డేస్ ఉంటే అప్పుడైనా సరే ఇవే ఇవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. సో దట్ 1 or 2 పీసెస్ అయితే సరిపోతుంది తనకి. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది, చాలా బాగుంది. అండ్ వీటితో పాటు నేను కొన్ని పాప్కార్న్ కూడా ఫ్రై చేశాను అనమాట. ఇవైతే ఇంకా కొంచెం చిన్న పిల్లలకైతే ఇంకొంచెం బాగా ఫైన్గా పౌడర్ లాగా చేసుకొని వేసుకోవచ్చు. క్యాండీ పెద్దదే కాబట్టి నేను కొంచెం ఫైన్గా చేశాను అనమాట. అండ్ చూసారు కదా ఇక్కడ నేను పాప్కార్న్ కూడా ఫ్రై చేశాను. ఇవి కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. సో దట్ ఏంటంటే కొంచెం కొంచెం ఇవ్వచ్చు. అండ్ ఈవెన్ మేము ఇంట్లో ఉన్నప్పుడు కూడా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కాబట్టి, అంటే వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి తను తినడానికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని నేను అవి కూడా ఫ్రై చేశానమాట. ఇవి మా చేలో పండిన పాప్కార్న్ సీడ్స్. అందుకే కొన్ని బాగా వచ్చాయి, కొన్ని ఏమో బాగా రాలేదు. బట్ ఇలా డబ్బాలో వేసి పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని యూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నుంచి అంటే వీకెండ్స్లో కూడా మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికో లేకపోతే అత్తయ్య వాళ్ళ ఇంటికో వెళ్తూ ఉన్నాము. అందువల్ల నేను అప్పుడు కూడా లాంగ్ వీడియో చేయలేకపోతున్నాను. సో అప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటానికి ఒక ప్లాన్ రెడీ చేసుకుంటానికైతే నాకు కుదరటం లేదనమాట. నేనైతే ఫస్ట్ ఏదైతే ప్రయారిటీ ఉందో అదే చేసుకుంటున్నాను. నాకు ఫస్ట్ ఏంటంటే పక్కన ఇప్పుడు నేను ఈరోజు పాలకూర పప్పు అండ్ రైస్ చేయాలని అనుకున్నాను కదా! అందుకని రైస్ నేను పెట్టేశాను. అండ్ పాలకూర పప్పు కూడా అంతా రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి పొయ్యి మీద పెట్టేశాక నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. అది తప్పక్క స్నానం చేశాకే చేయాలి. అలా అంటే మాత్రం అది ఫ్రీగా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే కుదురుతుంది. బట్ ఇట్లా వెళ్ళాలి, బిజీగా ఉంది అని అనుకున్నప్పుడు, అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేనైతే ఏది వీలైతే అది ఫస్ట్ చేసేసుకుంటాననమాట. సో నేను ఇలాగే చేయాలి, ఇది చేసినాకే ఇది చేయాలి అనేది నేనైతే పాటించను. నాకు ఏది తొందరగా అవ్వాలో నేను అది అట్లా ఆర్గనైజ్డ్గా చేసుకుంటా వెళ్ళిపోతాను. నేనేంటంటే కసూర్ చేసి ఇల్లు తుడిచి పూజ చేసే లోపల నాకు అన్నం కూర రెడీ అయిపోయిందనుకోండి, నాకు టెన్షన్ ఉండదు. బికాజ్ 9 కల్లా వెళ్ళాలి అని అంటే 8:30 కల్లా మొత్తం అంతా రెడీ అయిపోయి ఉండాలి. బికాజ్ 8:30కి టిఫిన్ చేయడానికి కూర్చున్నా కూడా 8:50కి అంతా బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇక నేను ఫాస్ట్గా చేసేసుకోవాలి ఏది ఉన్నా కూడా. సో ఇక్కడ పాలకూర పప్పు, టమాటోస్ చాలామంది వేయరు కదా, సో నేను వేస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, కొంచెం కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా ఒక సైడ్ రైస్ పెట్టేసుకొని
ఇంకొక సైడ్ నేను పప్పు అయితే పెట్టేస్తున్నాను అనమాట. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఉప్మా చేయాలి అని అనుకుంటున్నాను. అది నేను తర్వాత చేస్తాను. సైమల్టేనియస్‌గా పక్కన నేను వాటర్ కూడా పెట్టుకుంటున్నాను స్నానానికి. గీజర్ ఇంకా ఫిక్స్ చేయలేదు. సో, స్నానానికి హాట్ వాటర్ కూడా పెట్టుకుంటున్నాను. అండ్ కొన్ని నేను చెప్పాను కదా ముందు రోజు స్నాక్స్ ప్రిపేర్ చేశానని. సో, వచ్చి వంట చేసుకొని, తినేసి, కొంచెం రెస్ట్ తీసుకొని, మళ్ళీ స్నాక్స్ ప్రిపేర్ చేసేటప్పటికి టైం వచ్చేసి 10 అయిపోయింది. ఇంకా క్లీన్ చేసే మూడ్ లేదని నేను అన్నీ అక్కడే వదిలేసాననమాట. సో, ఇక్కడ అన్నం కూర అంతా అయ్యే లోపల నేను ఇక్కడ మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. వెసల్స్ అన్నీ చాలా వరకు ముందు రోజు నైటే చేసుకుంటానికి ట్రై చేస్తాను. బట్ ఎప్పుడన్నా బాగా టైర్డ్‌గా ఉంది, చేయలేకపోతున్నాను అని అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా నేను అలాగే వదిలేస్తున్నాను. సో, నెక్స్ట్ డే చేసుకుంటున్నాను. సో, చూసారు కదా మొత్తం క్లియర్ అయిపోయింది కిచెన్ కౌంటర్ అంతా. ఇప్పుడు నీట్‌గా ఉంది కదా! ఇక నేనిప్పుడు స్వీపింగ్, మాపింగ్ మొత్తం అంతా ఇంక నేను ఇప్పుడు చేసేసుకుంటాననమాట. ఈ లోపల నాకు వాటర్ కాగుతాయి, పప్పు అయిపోతుంది, అన్నం కూడా అయిపోతుంది. అలా కాకుండా నేను ఫస్టే ఇల్లు ఊడ్చుకుంటూ, తుడుచుకుంటూ అట్లా వన్ బై వన్ అట్లా చేసుకున్నాననుకోండి టైం చాలా వేస్ట్ అయిపోతుంది. సో, మనకేంటంటే బిజీగా ఉన్నప్పుడు మల్టీ టాస్కింగ్ అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అందులో కూడా ఏది ఫస్ట్ చేయాలి, ఏది సెకండ్ చేయాలి అనేది మనం ఒక చిన్న ప్లాన్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. చూసారుగా నేను మాప్ చేసుకొని వచ్చేటప్పటికి నాకు రైస్ రెడీ అయిపోయింది. అండ్ దాల్ కూడా రెడీ అయిపోయింది. అండ్ వాటర్ కూడా కాగిపోయాయి. సో, వాటర్ కాగిపోయాయి. ఇక నేను స్నానానికి వెళ్తాను. సో, దాల్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. దీన్ని కొంచెం తిరగమాత వేసుకోవాలి కాబట్టి అది నేను స్నానం చేసి వచ్చాక వేసుకుంటాను. సో, అయిపోయాక నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళే కన్నా ముందే నేను టీ కోసం పెట్టేస్తున్నాను. సో దట్ నేను స్నానం అయ్యి వచ్చే లోపల టీ కాగిపోతుంది అని చెప్పేసి. సో, కొంచెం లేట్‌గా పెడతాను టీ నేను. బికాజ్ హస్బెండ్ లేసేది కొంచెం లేట్ కాబట్టి. సో, తన కోసం వేడివేడిగా ఉంటుందని నా పనులన్నీ చేసుకున్నాక నేను టీ పెట్టేస్తాను. అంతేకాకుండా మనకొక క్లారిటీ అనేది ఉండాలి. అంటే ఇప్పుడు స్నానానికి వెళితే మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ టైం పడుతుందనుకోండి. ఆ 10 మినిట్స్‌లో ఏదైతే అవ్వగలుగుతుందో దాన్నే మనం సెట్ చేసుకొని వెళ్ళాలి. అలా కాదు పాలు పెట్టేసి వెళ్ళిపోయామనుకోండి, మనం వచ్చేలోపు పాలన్నీ పొంగిపోతాయి. సో దట్ చూడాలి ఏది టైం పడుతుంది, ఏది మనకి టైంలో అయిపోతుంది అనేది చూసుకొని దాన్ని బట్టి మనం ఆ పనినైతే ఫిక్స్ చేసుకోవాలి. ఇక నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను కదా! ఇంకా పూజ అయితే చేస్తున్నాననమాట. సో, వారాహి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. బట్ వారాహిదేవికి చేయాలి అనంటే చాలా నిష్టగా చేయాలి. చాలా భక్తితో నిష్టగా ఉండాలి కాబట్టి నేనైతే చేయట్లేదు. బికాజ్ మాకు ఆ ఆనవాయితీ కూడా లేదు. అండ్ మోర్ ఓవర్ నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే చాలా నిష్టగా, చాలా క్లీన్‌గా చేస్తేనే చేయగలగాలి. లేదంటే చేయకూడదు. అండ్ దాంతోపాటు ఉపవాసం ఉంటే మంచిది. అండ్ నేల మీద పడుకుంటే మంచిది. సో, ఇవన్నీ నేనున్న సిచ్యువేషన్‌లో నేనిప్పుడు చేయలేను కాబట్టి నేనైతే ఈసారికి నేను చేయలేకపోతున్నాను. పోయినసారి చేశాను. బట్ ఈసారి నేను చేయట్లేదు. సో, మీలో ఎంతమంది వారాహి నవరాత్రులు చేసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలా మొత్తం ఫస్ట్ వినాయకుడికైతే పూజ చేసేసుకొని తర్వాత నేను మళ్ళీ అందరి దేవుళ్ళకి ఆవాహనం చేసుకొని మంత్రాలు చదువుకొని ఫైనల్గా ఒక హారతి అయితే ఇస్తానన్నమాట. మళ్ళీ నేను 7 శనివారాలు వ్రతం ఒకటి చేయాలి. దాంతోపాటు దత్తశ్రవణం మళ్ళీ ఒకసారి చేయాలి. సో, ఇవి 2 కూడా ఉన్నాయి. మరి టైం ఎప్పుడొస్తుందో తెలీదు. వీలు కుదుర్చుకొని నేను అవి కూడా చేసుకోవాలి. సో, అది కూడా నేను మీకు షేర్ చేస్తాను డెఫినెట్‌గా. సో, ఏంటంటే కొంచెం టైం పడుతుంది. కొంచెం సపోర్ట్ చేయండి. ఈ టైం లోపల నేను కొంచెం కుదుట పడ్డాను అనంటే నేను మళ్ళీ మీకు అన్నీ షేర్ చేయగలుగుతాననమాట. సో, ఇది అయిపోయాక నేను టీ కూడా రెడీ అయిపోయింది. దీంట్లో నేను మీకు గుర్తుంది కదా బెల్లం నేను ఇలా లిక్విడ్ లాగా చేసుకుంటానని. సో, అది చేసుకొని ఇంకా బెల్లం అయితే కలిపేసుకుంటున్నాననమాట. సో, డైరెక్ట్‌గా బెల్లం వేసి మరిగిస్తే మనకి టీ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది ఒక్కొక్కసారి. సో, దానికన్నా ఇట్లా చేసుకుంటే చాలా బావుంటుంది. సో, కొంచెం ఇప్పుడే కూర్చొని కొంచెం టీ తాగి ఒక రిలాక్సింగ్ టైం అనమాట. బయట చాలా బాగుంటుంది క్లైమేట్. సో, 2 చైర్స్ ఇట్లా వేసుకొని కూర్చొనిస్తాము మేమైతే. సో, తర్వాత నేను హెయిర్ బాగా తడిగా ఉంది కదా! కొంచెం డ్రైయర్ అయితే యూస్ చేస్తున్నాననమాట. హెయిర్ లాస్ కొంచెం అవుతుంది. బికాజ్ చిన్న పిల్లలకి చెప్పడము అనంటే ముందు చెప్పేదానికన్నా
ఇది ఇంకా సెటిలింగ్ పీరియడ్ లాగా ఉంటుందన్నమాట. అంటే చిన్న చిన్న పిల్లలు 2 ఇయర్స్ కూడా నిండని పిల్లల నుంచి ఉన్నారు. 1.5 ఇయర్ టు 2.5, 3 ఇయర్స్ లోపు పిల్లలు ప్లే గ్రూప్ అని అంటారు. సో వాళ్ళు ఉన్నారు. ఒక 7-8 మెంబర్స్ ఉన్నారు. అండ్ ప్రీ స్కూల్ పిల్లలు అంటే 3 నుంచి 4 లోపు వాళ్ళు ఒక 12 మెంబర్స్ ఉన్నారు. సో నేను ఈ 2 క్లాసుల్ని నేను, ఇంకొక మేడం, అంటే నేను మెయిన్ టీచరు, ఇంకొక మేడం ఉంటారు. వాళ్ళు నా సపోర్టింగ్ టీచర్ అనమాట. సో మేమిద్దరం కాకుండా ఒక నానీ ఉంటుంది. సో ఈ 2 క్లాసులకు కలిపి 2 టీచర్స్, 1 నానీ ఉంటారు కదా. మొత్తం హ్యాండిల్ చేసుకుని అండ్ ట్రాన్సిషనల్ పీరియడ్ అనమాట. అంటే స్కూల్లో ఇంకా సెట్ అవ్వకుండా ఏడుస్తూ ఉంటారు. అండ్ కొత్త పిల్లలు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. సో ఇట్ విల్ బీ లైక్ సో హెక్టేక్ అనమాట. అందుకే నాకు టైం దొరికినట్టు, కొంచెం పీస్ఫుల్గా లేనట్టు అనిపిస్తుంది. ఈ టెన్షన్కి అయితే నాకు హెయిర్ కూడా లాస్ అవుతుంది బాగా. సో ఇక్కడ నేను ఉప్మా చేయాలనుకుంటున్నాను కదా. సో దానికోసం నేను కొన్ని పల్లీలు అయితే వేసుకున్నాను. అండ్ పక్కనే నేను పప్పుకి తిరగమాత వేసుకోవాలి కాబట్టి అది కూడా రెడీ చేసేసుకుంటున్నాను. సో ఇందాక డిస్కషన్ కంటిన్యూ చేస్తే బాగా ఏడుస్తూ ఉంటారనమాట. సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ మధ్యలో కొత్త కొత్త పిల్లలు వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటూ ఉంటారు. వీళ్ళు ఏడుపు ఆపేసి సెటిల్ డౌన్ అయ్యారు అన్నాక వాళ్ళు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. మళ్ళీ వీళ్ళు కూడా ఏడుస్తుంటారు. ఒక్కొక్కసారి అయితే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. బికాజ్ వాళ్ళందరినీ చూస్తే నాకు పాపం అనిపిస్తుంది. కానీ వాళ్ళు మమ్మీ డాడీస్ కోసం ఏడుస్తూ ఉంటారు. అంత చిన్న చిన్న పిల్లల్ని ఎందుకు జాయిన్ చేస్తారా అనిపిస్తుంది. బికాజ్ చాలా చిన్నగా ఉన్నారు పిల్లలు. 1.5 ఇయర్ అంటే 2 ఇయర్స్ కూడా రాని పిల్లల్ని జాయిన్ చేసేటప్పటికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మదర్ నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అమ్మ కోసం ఎంత గుక్కలు పెట్టి వేడుస్తూ ఉంటారు. అలా ఏడ్చినప్పుడు మనకి చూడడానికి అవ్వనే అవ్వదు. దగ్గరికి తీసుకున్న రారు, బొమ్మలన్నీ విసిరేస్తూ ఉంటారు. కొంచెం వాళ్ళు సెటిల్డ్ అవ్వడానికి ఒక 1 డే పడుతుంది, లేదంటే 2 డేస్ పడుతుంది. ఆ తర్వాత ఒక్కసారి కనుక వాళ్ళు సెటిల్ అయిపోతే చాలా బాగా ఆడతారు మనతోటి. బట్ మళ్ళీ మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి ఈ జూన్ మంత్ అంతా కూడా దీన్ని ట్రాన్సిషన్ పీరియడ్ అంటారనమాట. ఈ జూన్ మంత్ మొత్తం ఇదే జరుగుతూ ఉంటుంది. సో సిలబస్ ఏమీ ఎక్కువ కవర్ అవ్వదు. వీళ్ళకి ప్రీ స్కూల్ వాళ్ళకి, ప్లే గ్రూప్ వాళ్ళకి, అంటే మా స్కూల్లో అయితే కంప్లీట్గా ఓరలే ఉంటుంది. మా స్కూల్లోనే కదా, ఏ స్కూల్లో అయినా కంప్లీట్గా ఓరలే ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కువ ఏంటంటే యాక్టివిటీ బేస్డ్ ఉంటుంది అనమాట. ఫైన్ మోటరు, గ్రాస్ మోటరు, సో ఇలా యాక్టివిటీస్ అన్నీ కూడా చేపిస్తూ ఉండాలి. సో ఇక క్యాండీ నిద్రలేవట్లేదని చెప్పేసి తను ఈ మధ్య గరుడ గమన సాంగ్ ఉంటుంది కదా, అది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మా హస్బెండ్ ఆ సాంగ్ ప్లే చేయగానే నిద్రలేసి వచ్చేసింది అనమాట. అండ్ ఫర్దర్గా నేనైతే ఇంకా ఉప్మా చేసేస్తున్నాను. ఇక్కడ నాది పప్పు తాలింపు కూడా అయిపోయింది కదా. సో ఈ టీచింగ్ ఫీల్డ్ నాకు ఇప్పటి వరకు అలవాటు లేదు కాబట్టి కొంచెం అలవాటు చేసుకుంటానికి కొంచెం టైం పడుతుంది. ఇది లైక్ నాకు కూడా కొంచెం జూన్ అంతా టైం పడుతుంది అనుకుంటున్నాను. సో జూలై నుంచి మేబీ నేను కూడా కొంచెం ఫ్రీ అవుతానేమో. బికాజ్ అప్పటికి పిల్లలందరూ అడ్జస్ట్ అయిపోతారు కాబట్టి ఇక ఫ్రీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. అప్పటి నుంచి ఆ లోపల కూడా నేను ట్రై చేశాను కంపల్సరీ నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి. బికాజ్ మీరు నన్ను ఎంత మిస్ అవుతున్నారో నేను మిమ్మల్ని అంతకనే ఎక్కువ మిస్ అవుతున్నాను. సో అందుకని అట్లీస్ట్ షార్ట్స్ అన్నా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి మ్యాక్సిమం షార్ట్స్ అయినా ట్రై చేస్తున్నాను. సో కింద కామెంట్ చేయండి మీరందరూ మిస్ అయ్యారా లేదా అని. నాకు కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా కామెంట్ చేశారు వీడియోస్ మిస్ అవుతున్నాము అని. ఇక్కడ నేను బాక్సెస్ అయితే రెడీ చేస్తున్నాను. క్యాండీ స్నాక్స్ బాక్స్ ఒకటి, తర్వాత వచ్చేసి నా లంచ్ బాక్స్ అనమాట. సో ఈ రైస్, పప్పు అండ్ కొన్ని పొమోగ్రనేట్ సీడ్స్ మాకు లంచ్కి. అండ్ క్యాండీకి అయితే స్నాక్స్ 10-11 o'clockకి వాళ్ళకి బ్రేక్ ఉంటుంది, అప్పుడు స్నాక్స్. ఈ లోపల తను స్నానం చేసేసింది. అండ్ నేను కొంచెం ఆయిలింగ్ చేస్తున్నాను హెయిర్ లైట్గా, మరీ ఎక్కువ కాదు, సో దట్ కొంచెం నీట్గా ఉంటుంది దువ్వినప్పుడు మంచిగా సెట్ అవుతుంది అని. అండ్ దాంతోపాటు ఆల్రెడీ క్రీమ్ అంతా రాసేసాను నేను తనకి. సో ఇంకా బొట్టు అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడి నుంచి తినని రెడీ చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోవడమే. ఎంత త్వరగా లేచినా కూడా
ఏదో ఒక పని వస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంటదనమాట. సో, ఇంట్లో ఉంటే ఈ టెన్షన్ అంతా ఏముండదు. ఓన్లీ తన స్నాక్స్ బాక్స్ గురించే వరీ అవ్వాల్సి ఉంటుంది కదా! బట్ ఇప్పుడు నేను కూడా వెళ్ళాలంటే హడావిడిగా చాలా బిజీగా ఉన్నట్టుంటుంది. సో, బిజీ మామ్స్ నేను మామ్ అయ్యాక అంటే ఆఫీస్‌కి వెళ్ళి అంటే బయటకు వెళ్ళి జాబ్ చేయటం ఇదే ఫస్ట్ టైం. బికాజ్ ఇంతకుముందు నేను జాబ్ చేసినప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను కాబట్టి నాకు అంత ప్రెషర్‌గా అనిపించలేదు. సో, ఇదంతా అలవాటు అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇదే ఫస్ట్ టైం నేను మమ్మీ అయ్యాక తనని తీసుకొని నేను బయటకు వెళ్ళి జాబ్ చేయటము. సో, మీన్‌వైల్ ఇక్కడైతే మేము బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాము. అండ్ క్యాండీకి కన్నడ రాదు కాబట్టి కన్నడ రైమ్స్ నేర్పిస్తూ ఉన్నాననమాట. నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. బికాజ్ కన్నడ రాని వాళ్ళకి కొంచెం నేర్చుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి తనకి నేను ఇంట్లో కూడా కొంచెం ప్రాక్టీస్ చేపిస్తున్నాను. అండ్ ఫర్దర్‌గా తనకి కూడా కొంచెం హోంవర్క్ అది స్టార్ట్ అయిపోతుంది ఇంకొక 1 వీక్‌లో. నేను తన సిలబస్ బుక్స్ చూపిస్తాను. అండ్ దాంతో పాటు హోంవర్క్ కూడా వస్తుంది తనకి. ఆ హోంవర్క్ అది ఎలా చేపిస్తాను, ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను. సో, కొంచెం నా కోసం కొంచెం మీరు ఓపికగా ఉండండి. అండ్ కింద కామెంట్స్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ ఉందని తెలిస్తే నేను డెఫినెట్‌గా అన్నీ చేస్తూ ఉంటాను. ఇక్కడైతే నేను తనకి రైమ్స్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాననమాట. సో, ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేస్తాను. అండ్ మీన్‌వైల్ నేను కూడా ఇక్కడ ఆఫీస్‌కి రెడీ అయిపోతున్నాను. ఆఫీస్ అని వచ్చేసింది కదా! స్కూల్‌కి రెడీ అయిపోతున్నాను. ఇక్కడ ఒక రైమ్ చెప్పు అందరూ అడుగుతున్నారు నువ్వెలా మాట్లాడుతున్నావు అని అడిగితే తను నేను చెప్పను అని అంటుంది. కెమెరా చూస్తే చెప్పట్లేదు ఇప్పటికి కూడా. బట్ మాటలైతే చాలా బాగా మాట్లాడుతుంది. తనకు తెలియకుండా నేను షూట్ చేసి షేర్ చేస్తాను. ఇక వెళ్ళబోయే ముందల ఇక పిండిలైతే అయిపోయాయనమాట. అంటే దోస బ్యాటరు, ఇడ్లీ బ్యాటర్ అయిపోయింది. అయిపోయిందంటే అసలు ఈ వీక్‌లో ఇంకా చేయలేదు. సో, అందుకనే నేను నానపెట్టేసుకొని వెళ్ళిపోతున్నాను. సాయంత్రం వచ్చాక నేను మిక్సీ పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి. సో, దోసకి, ఇడ్లీకి నేను ఒకేసారి వేసుకుంటున్నాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా టిఫిన్స్ తినేసి ఆఫ్టర్‌నూన్ లంచ్ అని అనుకుంటున్నాము. అందుకని కొంచెం ఎక్కువ వేసేసుకుంటాను. సో దట్ ఒక 2-3 డేస్‌కి కవర్ అయిపోయేటట్టు. బ్యాటర్స్ కూడా ఏం పాడవవు కదా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే. సో, దోసకైతే నేను ఇలాగా పప్పు అండ్ రేషన్ బియ్యం వాటిలతో పాటు పచ్చిశనగపప్పు ఉంటాయి కదా అవి కొన్ని అండ్ కొంచెం మెంతులు వేస్తున్నాననమాట. సో, చక్కగా అన్నీ వాష్ చేసేసుకొని మంచిగా వాటర్ ఫిల్ చేసుకొని పెట్టేస్తాను. ఇలాగే నేను ఇది కూడా కడిగేసాను మినపప్పు ఇడ్లీ కోసం. మీకు ఈ లాంగ్ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్‌గా. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది.